వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. చాలా మంది అడిగిర్రు, నర్సక్క లత నిజంగా ఇట్లా మందులు ఉంటాయా అని. అవును దోస్తులు, లోకమంతటా దేశమంతటా ఈ మందులైతే ఉన్నాయి. ఇట్లా పెట్టి ఒక్కొక్కళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా ఉన్నాయి దోస్తులు ఈ మందులు. ఈ మందు విరగడానికి కూడా వేరేవి కూడా ఉన్నాయి అన్నమాట. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 26 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను చెప్పిన దాని గురించి మంచిగా ఆలోచించులత. ఆలోచించి నాకు రేపు ఏ విషయం అనేది చెప్పు, సరేనా? సరేరా. ఏదనేది డిసైడ్ అయిదాం. నీకు నేను కావాలా లేకపోతే మీ వాళ్ళతోటి నువ్వు అట్లనే ఉంటావా జీవితాంతం నన్ను వదిలేసుకొని అనేది డిసైడ్ చేసుకొని నాకు చెప్పు. అరే ఇయ్యాల ఈయన్నే ఉంటారా, పోవద్దా? మనం మాట్లాడుకున్న విషయాలు ఎవరితోటి చెప్పకు, సరేనా? పోదాం బంటి. ఇక అత్తలేరు అగత్తలేరు, నాకేమో పిసలెత్తాంది అటు ఇటు తిరుగుతే. రారా ఇక పోదాం. ఈ బంటి ఏందో ఏందో పాటలు పాడతాడు లత. నాకు ఆ పాటలు వినలేక ఇంకా పిచ్చెక్కుతాంది. నువ్వే నన్ను వాడమంటివి కదా, పాడేదాకా పాడు పాడు అనంటివి, పాడినాక పిచ్చెక్కుతుంది అనబడితివి. ఏదో ఒకటి తీయి. అమ్మో, ఆ పాటలు నేను ఎక్కడ ఊళ్ళే అసొంటి పాటలు. అరే రారా వారి పోదాం. ఆర్రి మేము కూడా అత్తమిగ మీతోటే. ఎందుకు ఈ ఇద్దరు జంట ఆ ఇద్దరు జంట ఎటో కలిసి పోయిర్రు అని అందరూ చూసి అనుకోవడానిక? మీరు మెల్లగా రార్రి, ఏమన్నా పడిపోతుందా ఏంది? ఇక్కడుండి ఏం చేయమంటావు బంటి? మీరు ఏమన్నా వేసుకోర్రి, మేము పోయినాక మెల్లగా రార్రి. అరే రారా వారి. అత వెళ్తున్నా, ఫోన్ చేయి. మేము పోయినాక ఒక 5 నిమిషాలకు మీరు రార్రి. సరే. ఏమైందే మహేష్ తోటి గింతసేపు మాట్లాడినావు, గింతసేపు ముచ్చట పెట్టినావు. పూసుకరా మీ అయ్య ఇట్లా ఇటు మొకే వచ్చి చూస్తే ఎట్లుంటది? నువ్వు గింతసేపు బయటకు వచ్చినావంటే మీ అయ్య నీ గురించి చూస్తలేడా ఏంది? ఏ చూస్తే చూడని తీయే, నేను మీ ఇంటికి వేనా అని చెప్తా గాని. సరే ఇక వా పోదాం. ఏందట్నే మహేష్ బాధ? మీరు ఇట్లనే ప్రేమించుకుంటా ఉంటారా అనే? ఏదో ఒక రోజు నీ అవ్వ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుంటే ఏమైతుంది? ఏమో తీయే, ఆ దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా చేస్తాడు. పా సరేదా. లత ఎటువైందే? నేను వచ్చినప్పటి నుండి కనబడతలేదు. ఆ పింకోళ్ళింటికి పోతా అని పోయింది. ఇక ఒక్కదానికి బోరు కొడుతుందని. అనేసేపు ఆయన పోయి ఇంతకు ముందే వేయింది తీయలేవు. ఎందుకు? దాంతో ఏమన్నా పరా నీకు? ఏం పని లేదు కాదు, మరి గివర్ దాకా రాకపోయా అని. అనంగానే అత్తాంది. ఏమైందవ్వా గివర్ దాకా పోయినావు? ఏం లేదు నానా, ఇగో పింకోళ్ళింటికాడ కూసున్నా. ఆడ ముచ్చట పెట్టుకుంటా అన్నే కూసున్నా. అందుకే ఇక లేట్ అయిపోయింది నానా. నువ్వెప్పుడు వచ్చినావు చేను కాడిపోయి? నేనొచ్చి అర్ధగంట అయితాంది. అన్నం తినిపో. ఇప్పుడే అద్దు నానా, ఇంతకు ముందే తిని పోయినా. చెల్లెనేమో కాలేజీకి వాయే, చెల్లుంటేనేమో నీకు ఇంత టైం పాస్ అయ్యేది బిడ్డ. జరసేపు పండుకోపో. పండుకుంటమ్మా. బిడ్డను చూసినప్పుడల్లా పానం తలుక్కుమంటాందే. గింత మంచి బిడ్డను గా దరిద్రపోని చేతిలో పెట్టి జీవితం నాశనం చేతిని. ఇప్పుడు బిడ్డకు పెళ్లి చేయాలన్నా కూడా ఎవరు చేసుకుంటారు అని బాగా బాధ అవుతుంది. ఎవ్వరికి చెప్పినా కూడా ఫస్ట్ పెళ్ళయింది విడాకులైనాయి అని చెప్పాలాయే. ఆ మాట చెప్పడానికే నాకు అంత ఘోరంగా అనిపిస్తుందే. అంతా నువ్వే ఎత్తివయ్యా. ఆ పోరాన్ని ప్రేమించింది అని ఏదో బిడ్డ అని మన బిడ్డకు బుద్ధి చెప్పుకొని చదివిపించుకొని తర్వాత ఎవరికో ఒకళ్ళకు మంచోళ్ళకి ఇచ్చి చేస్తే అయ్యే పోవు. ఆగినవా? ఆన్నెవన్నో ప్రేమిస్తాంది, ఇజ్జత్ పోతుందని కాలేజీ బంద్ చేపించి ఇంట్లోనే అజ్జెత్తివి దాన్ని. మరి ఇక కులంగానోన్ని ప్రేమించే కులమైనోన్ని ప్రేమిస్తే ఆడికి ఉన్నా లేకున్నా ఆడికి ఇచ్చి అంటబెట్టపోదుమా అనే? అగో అనంగానే అత్తాంది. ఏమైందవ్వా గివార్ దాకా పోయినావు?
ఓ మస్తు అంట పెట్టినవు తియ్యి. ఇప్పుడు నువ్వు పెళ్లి గురించే తీయకు, దాని ముంగట చెప్తాన్నా. అది నిన్ననా మొన్ననా ఏమో అంటే ఎంత సీరియస్ అయింది. అందుకే నువ్వు దాని గురించి పెళ్లి గురించి అస్సలు తీయకు. సరే సరే. ఏం చెయ్యాలో నాకు అర్థమైతలేదు. మహేష్ ఏమో అట్లా అంటుండు. మహేష్ ఏమో నేనంటే ఇష్టం ఉంటే రాలత లేచిపోదామని మహేష్ అంటుండు. కానీ ఇప్పుడు నేను వానితోటి పోతే నలుగురు ఏం పాట పాడతారు? దీని దిక్కు తప్పు ఉన్నది కాబట్టే వాన్ని వదిలిపెట్టి వాన్ని విడాకులు ఇచ్చి వచ్చి కొన్ని రోజులు కాలేదు వీనితోటి లేచిపోయింది అని మాట్లాడతారు. ఆ మాటలకు మా అమ్మ, మా నాన్న, మా చెల్లె ఏం చేసుకునేది తెలియదు. నేను ఎవరి గురించి అని ఆలోచించాలి, ఎంతకని ఆలోచించాలి. నాకు మహి కావాలి, మా వాళ్ళు కూడా కావాలి. దీనికి నేను ఏమని ఆలోచించాలి? నాకు ఏ ఆలోచన కూడా తడతలేదు. వానితోటి పోతే వీళ్ళు అదైతారు. వీళ్ళ మాట ఇని ఇంట్లోనే ఉంటే వాడు నిజంగానే లతకు నా మీద ప్రేమ లేదు కావచ్చు, నన్ను మర్చిపోవాలనుకుంటుంది కావచ్చు అని వాడు డిసైడ్ అవుతాడు. వాడు కనబడకుండా పోతానంటుండు. అట్లా పోతే వానితోటి మాట్లాడకుండా వాడిని చూడకుండా నేను ఉండగలుగుతానా? నాకు మహి కావాలి. వాడు చూసుకున్నంత ప్రేమగా ఎవ్వరు చూసుకోలేరు ఇంతవరకు నన్ను. వాని ప్రేమ నాకు దక్కాలంటే నేనేం చెయ్యాలి? వానితోటి పోవుడే కరెక్టా, లేకపోతే ఏం చేసుడో అర్థమైతలేదు. ఎటు పోయినవురా? అన్నం తినలేదు, ఏం తినలేదు? ఏ డాడీ అట్లా కాసేపు బయటకు వేనా, బంటిగా దగ్గరికి వేనా. ఏమో మరి బంటిగాన్ దగ్గర పోతున్నావో లేకపోతే దాంతోటి మాట్లాడడానికి బయటకు పోతున్నావో. కొడుకా, నువ్వు దాంతోటి మాట్లాడేది ఉంటే మాత్రం మంచిగా ఉండది. దాంతోటి మాట్లాడు బంద్ చేయి. సరేనే అమ్మా, మీరు చెప్పిరు కదా, మీరు చెప్పిన దానికి సరే అని నేను ఎప్పుడో అన్నా కదా. మళ్ళా ఎందుకే ఊకే గుర్తు చేసుకుంటా అజ్జెత్తరు? గుర్తు చేసుకుంటా అజ్జేసుడు కాదు, అసొంటిది మనకు అద్దు. మాకు ఉన్నోనివే ఒక్కోనివి. మన కుటుంబంలో ఇజ్జత్ పోతుంది. మేము తలెత్తుకోకుండా అవుతుంది. దేనికి దేనికి అంటే ఏమన్నట్రా? ఒక పెళ్ళయి విడాకులైన ఆడదాన్ని దీనికి ఇలా కొడుకు వేసుకున్నానంటే అదంతా విలువ తక్కువ అనుకుంటున్నావు. నేను ఇప్పుడు వేసుకున్నానా? నేను ఆమెతోటి మాట్లాడుతున్నానా? మాట్లాడతలేను కదా. మీకు ఊకే అదే పిసా ఉంటదానే? ఏమో మరి నీ చాష్టలు చూస్తా అంటే మళ్ళేదో ఎత్తన్నావనే అనిపిస్తాంది. ఆ లయ్యను విలిపించి చెప్పుతాం మేము. ఆ లయ్యగాడు మన ఇంట్లోకి వచ్చి ఆ రోజున ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో మేము కూడా అదే రకంగా ఆ లయ్యగానికి వార్నింగ్ ఇస్తాం చెప్తాన్నా. ఓ అమ్మ, మన ముగ్గురు మధ్యలో ఉన్న విషయాన్ని మన ముగ్గురు మధ్యలోనే ఓనియ్యి. ఇది ఇంత 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 పెద్దగా ఎయ్యకుర్రి, అర్థమైతుందా? నేనేం ఆమెతోటి మాట్లాడతలేను, ఆమెను చూస్తలేను, అర్థమవుతుందా? మీరు చెప్పినప్పటిసుంది సప్పుడేక మూసుకొనే ఉంటున్నా. వాళ్ళయ్యకి చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆడోలొల్లి ఈడోలొల్లి ఊరంతా తెలియాలా? నువ్వెందుకే ఊకే అన్నమాటనే అన్నది సప్పరిత్తవు. ఆయనకేవో కోపం రావట్టే. కానీ కోపం వస్తే ఏంది? ఆ దొంగ బడక అన్న మాటలు గుర్తున్నాయా నీకు? ఏమన్నాడు? నరికి పోగులేస్తా అని అన్నాడు. ఆ బిడ్డ జోలికత్తే అని ఎన్ని మాటలు అన్నాడు మనల్ని. ఎవ్వని పాపం వానికే. మన కొడుకైతే ఆమెతోటి మాట్లాడతలేను అని అంటాను కదా. అన్నప్పుడు వదిలిపెట్టాలి గాని దాన్నే సప్పరియద్దు. మరి అన్నం తింటే ఏమైతుంది? దాని గురించి ఇట్లా రంది పెట్టుకున్నాడా ఏంది? తింటడి తీయానికి ఆకలి అయినప్పుడు. చూసినవా, నా బిడ్డ ఉన్ను అల్లుడు అటు దావకల్లకు పోయిర్రు. పోంగనే ఈ బొడ్డి ఇంటికి గొల్లం వారేసి ఎన్నో మీటింగ్ పెట్టడానికి పోయింది. ఈకని తీయలేవే, అది వీకుతే మనకేంది? కాదు, అది పోయి సప్పుడేక వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఉండది. ఏమున్నా మన గురించే ముచ్చట్లు పెడతది, మన గురించే బయట చెప్తుంది. లంగబొడ్డి పెట్టుకొని ఎవరన్నా వచ్చి మన ముంగట అంటారా? అంటే బతుకుతారా? గదే గాని దీనికి బాగా తినుకుంటా కావరం వస్తుంది. పని కొమ్మంటే పోతలేదట, ఇంత పని ఎత్తలేదట. నా బిడ్డకు గోస్ అవుతుంది చేయబట్టి. ఈ లంగబొడ్డి దానికి 2 ఎకరాలు వేసిచ్చింది. అడిగి పోతే అయ్యే పోవు కదా. ఎటు పోయినవే? నేను ఎటు పోతే నీకేంది? ఏమో రాయేపోయా అంటున్నావు నా ఇంటికి వచ్చి నన్ను. బరాబర్ అంట. ఇది నీ ఇల్లానే, నా బిడ్డది ఇల్లు. నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? ఏడేడా ముచ్చట్లు పెట్టవేనవు, ఏడేడా తిరగవేనవే బొడ్డి. నీ బిడ్డిల్లా? నీ బిడ్డ ఇట్లా రెక్కల కట్టం చేసి ఇల్లు ఇట్లా కట్టిందా ఏంది? ఇది నా ఇల్లు, మీకు ఎవ్వరికి మాట్లాడడానికి హక్కే లేదు.
ఏందే బాగా నోరు తెరుతున్నావు? నా బిడ్డ ఇంట్లో లేదనా ఏంది? నా బిడ్డ అయితే రాని నీ నోరు మూపిత్తా, నీ కొడుకుతోటే నిన్ను తన్నిపిత్తా. మీరు నాశనమై పోతారు. మీరు నా కలకల దాకి గట్నే బూడిదయి కొట్టుకపోతారే. నీకు ఏం హక్కుందని నా ఇంట్లోకి వచ్చి నన్ను తిడుతున్నవే? చెంప వలుగుతుంది. ఏందే బాగా నోరులేత్తాంది? నువ్వు మెడలు పట్టి బయటకు నూకుతా, దెబ్బకే సత్తవు పొయ్యి. నా ఇంట్లోకి వచ్చి నువ్వేందే నూకేది? వాన్నేమన్నా దోలుకొచ్చి నా ఇంట్లో కూసబెట్టినావు? ఇది నా ఇల్లు, నా బిడ్డిల్లు. నేను అత్తా ఎవరన్నా దోలుకచ్చుకుంటా, ఉంటా, తింటా, ఎంజాయ్ చేస్తా, పోతా. నీకు మాట్లాడే హక్కే లేదు. నువ్వు ఈ ఇంట్లో పని మనిషి కిందనేనే దొంగముండా. నా బిడ్డ అయితే రాని దాని తోటే నిన్ను తన్నిపిత్తనే. ఏమో బాగా రుబాబ్ చేసి మాట్లాడుతున్నావేమో ఇయ్యాలా? బయట ఆడక్కలేమన్నా చెప్పిర్రానే నీకు? అందరూ నీ అసొంటి చెడ్డోళ్ళు కాదే. గట్లా నాకు ఎవ్వరు ఎక్కిచ్చి చెప్పరు. అవునా అనే దొంగముండా? ఆహా, మరెందుకే నోరు బాగా లేత్తాంది? ఏమో బాగా ఉరుకులాడుతున్నావు. చూసినావా అనేది నాట? ఒకసారి లేవ్వు, దీన్ని అందుకుందాం. ఏ పీకరి తీయరమ్మా, గా బుచ్చపు దాని గురించి మనకెందుకు? ఏయ్ బాడుకోవు, నువ్వు బుచ్చపోనిరా. నీకు పెళ్ళం పిల్లలుండగా దీన్ని పట్టుకొని నువ్వు బుచ్చపుతనం ఎత్తి ఆడతాన్నావు, సిగ్గురేనుడా. ఏందే? ఏమన్నావే నువ్వు? నా ఇంటికొచ్చి నన్నే కొడుతున్నావేందే? నిన్ను చంపుతానే, నిన్ను ఉంచనే ఇయ్యాలా? నా బిడ్డ అయితే రాని. బా నా మీద చేత్తెత్తవా అని నీ చేతులకు అగ్గి పెట్టా. ఇక నువ్వు చచ్చినవే నా చేతులా. ఇంకా 4 దన్ను అదేందో బాగా మాట్లాడుతాంది. నాకు పెళ్ళం పిల్లలుంటేంది, ఎవలుంటేంది? దీనికేమి అదైతాందట్నే బాగా చేస్తాంది. నువ్వే నీ కడుపు కాలా, నీ కడుపు కూలా. నా బొత్తల్ని కాలేసి తంతాను, నీ కండ్లు మండ. మీరు సత్తనాశనమైపోను. నువ్వు నాశనమైతవే. ఇయ్యల్లటికి నీ సావు అయిపోయిందిగా, గంతే. దొంగముండ పోని పోని అని బాగా వదిలిపెడతాంటే బాగా రుబాబిచ్చి మాట్లాడుతున్నవేందే? నీ అవ్వ నిన్నిగా చూసుకో, ఏం చెయ్యాలో అదే ఎత్తా. నువ్వు ఒక్కదానివి చస్తే నా బిడ్డకు నాకు ఏ బాధ ఉండది. ఇదంతా నా రాజ్యం అవుతుంది. నీ కొడుకు మేం చెప్పినట్టు ఇంటుండు. అందుకేనే మీరు బాగా బరిదెగించిర్రు. నా ఇంటికి వచ్చి నన్నే దంతారు, నన్నే కొడతారు, నన్నే అజ్జెత్తారు. ఏదో ఒక రోజు మీరు గట్లనే నాశనం అయిపోతారే నా కలకల దాకి. నా బిడ్డ అయితే రానే ఇయ్యాల నీ ఈపు సాపు ఏపిత్తాగు. నా బిడ్డకైతేనే ఇంటవే నువ్వు. మమ్మీ ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? నేనా బిడ్డ, నేను ఇంతకు ముందే వచ్చే గాని ఈ దొంగ ముండ చూసినవా ఎట్లా చెలరేగి మాట్లాడుతాందో? నీ మొగడేడి? ఆ మొగడు నన్ను దించి అటు వేండు పనికాడికి. ఏమంటాంది? అవునే, ఏమంటాన్నవే మా అమ్మను? ఓ ఇదేమంటాంది? నా ఇంటికి వచ్చినావు, నా ఇంటికాడ కూసున్నావు, ఇది నీ బిడ్డిల్లా, ఇది నా ఇల్లు, నా ఇంటికి వచ్చి బాగా అజ్జెత్తాన్నావు, నువ్వెవరినో ఉంచుకున్నావు నా బిడ్డ. నీ బిడ్డ ఉంచుకొని నన్ను ఇట్లా జీవితం నాశనం చేస్తారు అనుకుంటా ఏందో మాట్లాడుతాంది. అవునానే అన్నవానే, నీ ఈపు ఎట్ల వలగొట్టాలే? నీకు ఇంట్లుంచుకొని బుక్కడు బువ్వ పెట్టుడే ఎక్కువ. మేము అసొంటిది మా అమ్మను గన్ని మాటలు అన్నవానే? నీకు నేనంటే మా అమ్మ అంటే భయం లేదానే? నువ్వు అటు పోవుడుతోటే ముచ్చట్లకు వేంది బిడ్డ. నువ్వు నా కాలు కింద దానివే దొంగముండా. నేను ఏమని చెప్పినా ఇంట్లోనే సావు అని చెప్పిందానే. ఇంట్లో సావుమంటే సావక బయటకు పోయి ముచ్చట్లు పెట్టొచ్చి ఇంకా మా అమ్మను మాటకు మాట అంటున్నావానే? నీకెంత దమ్ము ధైర్యం ఉంటే మా అమ్మను మాటకు మాట అంటవే? నీ కాళ్ళు మోపుతనే లేవే. నా కడుపులా నా బొచ్చలా తొక్కి తొక్కి నన్ను చంపేటట్టు ఉన్నారు. అవ్వా లేవే, అన్నీ నొత్తన్నాయి. అన్నది బిడ్డ, అబ్బో ఇది చిన్నది కాదు. నువ్వు అత్తనే నోరు తెరతలేదు కానీ నువ్వు రాకముందు నోరు పెట్టుకొని ఏమన్నొర్రిందా? నన్ను నువ్వెందుకు వచ్చినావురా ఇడికి అని అన్నది. అన్నవానే దొంగముండా, వాళ్ళు రాకపోతే ఎవరత్తరే? నీ మిండని ఇట్లా దొరకచ్చుకొని ఇంట్లో వంట అని చూస్తున్నవా ఏంది? ఎవరు లేకపోతే ఆ పన్నవు కావచ్చు, ఎవరికెరక?
నీ కాలు మొక్కుతనే జరగట్ల మాట్లాడకే, నాకెవ్వరు లేరే, నాది తప్పే అయిందే మీ వల్ల నన్నందుకు. లేవే బొచ్చ మీద అంటున్నావు, లేవే. అంటవానే ఇంకోసారి అట్లా అంటవానే, కొంచెమన్నా భయం లేదానే నీకు? అన్ను దొంగమున్న దన్నమ్మ, నువ్వు నాకు ఫోన్ చేయొద్దా? జల్ది అద్దును. దీని కొడుకును కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కొడుకుతోడు కూడా దాన్ని పిద్దును. దీని బతుకు పాడుగాను. ఇది ఎవరి గురించి బతుకుతాందే? మనగండానా? వాస్తి చేసిన దాని దగ్గర పోయి వండుకోరాదే. అలా నాన్నగాడు ఉన్నాడు కదా, వానితోటి వండుకో అక్కడ ఉండి. దొంగముండ అట్లా అనకే అనకే, నీ కాళ్ళు మొక్తలేవే. అవ్వా ఎందుకు కొడతారే? మీ కన్ను మండ. అయ్యో రామా, అయ్యో నన్ను ఒక్కదాన్ని వేసి చంపుతారే. అంటవానే ఇంకోసారి మా అవ్వ జోలికి గాని నా జోలికి గాని అత్తవానే నువ్వు రానే. నీకు దండం పెడతలే, నీ కాళ్ళు మొక్కుతలే, నాకు సాతరైతలేదే. అవ్వా సంపకే. చంపుడు కాదు దొంగముండా, ఏమనుకుంటాన్నావో? నోరు మూసుకొని మేం పెట్టింది తినుకుంటా పని చేసుకుంటా ఉంటనేమో ఉండు. లేదు అని అంటావా, నిన్ను పట్టుకపోయి ఏదైనా చెరువులు ఎత్తేసేస్తాం, సచ్చిరవని నీ దినాలు ఎత్తాం. నాతోటి కూడా అయితలేదే అమ్మా. దీన్ని ఇంత ఏదన్నా మందు పెట్టి చంపింది నయ్యం. దొంగముండ లెవ్వి నుండి నా కళ్ళ ముంగట్టుండడు. కొడుకు నేనేటన్నా పోయే వరకు దీని కళ్ళన్నీ మండుతాయి. ఆ మొగంతోటి నేను పోకపోతే మరి నువ్వు పోతావే? నడువు, ఇన్నుండి నడువు. సాయ పెట్టుకొని రాపో. దొంగముండ తలకాయ నొత్తాంది. భగవంత, నా బతుకుని ఎందుకయ్యా ఇట్లా చేసినావు? నేను అచ్చి అర్ధగంట బిడ్డ ఏడవేందో ఏం కథనో, దీని ముచ్చట పాడుగాను, దీని ముచ్చట ఆగుల పోను, ఎవతితోనో ఎమంతోనో ముచ్చట పెట్టి వచ్చింది. మనుషులు లేనప్పుడు మీరు ఇంట్లోకి ఎట్లా వస్తారంటాంది. దాన్ని నోరు మీద సంపవానే అమ్మ. అప్పుడే నువ్వు అట్లా అన్నప్పుడే సంపిన బిడ్డ సరాతని తెచ్చి దాని మూతి మీద కాలుద్దాం అనుకున్నా, అప్పటి వరకే నువ్వు వచ్చినావు. దానికి ఇంత అంత బలుపు లేదు. దాని బలుపు నువ్వే అంచాలరా అమ్ములు. అది ఒక్కడి చస్తే మనం ఆడిందాట పాడింది పాట అయితది. ఆ పని కూడా చేద్దాం నాన్న త్వరలోనే. అది మన ఇంట్లో ఉండు అవసరం లేదు. దాన్ని ఎటన్నా ఎలగొడదాం. ఇక్కడికి ఎలగొట్టినా అది మళ్ళీ ఇడికే వచ్చి సత్తది. అది సత్తనే మనకే బాధ ఉండదు. అదే కదే అమ్మా, ఏదో ఒకటి చేద్దాం. ఆవు అక్క, పడుకున్నావానే? అక్క లేదే, నిద్రపోలేదు. ఏమైందే డల్లుగున్నావు? ఇలా మహేష్ కు నచ్చిన డ్రెస్ వేసుకున్నావు. మహేష్ అన్నతోటి మాట్లాడినవి అయ్యింది, కలిసినవి అయ్యింది. అలా ఏం పుట్టిందే నీకు గట్ల పాడైనవు? ఏమైంది? మహేష్ అన్న ఏమన్నా అన్నాడు? అయ్యింది చెప్పే. ఏమనుడు కాదే, ఒక పెద్ద బాధ వచ్చి పడ్డది. మళ్ళేం బాధనే అక్క? మళ్ళేం టెన్షన్ పెట్టుకుంటాను? ఏం లేదే, మహేష్ నన్ను ప్రేమిస్తుండు అని వాళ్ళ ఇంట్లో తెలిసిందట్నే. అవునా? తెలిస్తే ఏమైతుంది? దానికి భయపడాల్సింది ఏముందే? వాళ్ళు ఫస్ట్ లా మీ లవ్ ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది మరి? పిచ్చిదానా, నేను చెప్పేది నే ఫస్ట్ నువ్వు చెప్పాక ఏమైంది? అయితే మొన్న నైట్ మహేష్ నేను బయట కలుసుకొని మాట్లాడుకుంటే వాళ్ళ అయ్య చూసిండు. చూసి ఇంట్లో బాగా లొల్లి చేసిర్రట. దేనికక్క? పెళ్ళైన ఆడిదాంతోటి విడాకులు తీసుకున్న ఆడిదాంతోటి మళ్ళా ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకు మాట్లాడు అవసరమా? నిన్ను ఇక్కడ నుండి ఎక్కడికన్నా పంపిస్తాం, నువ్వు ఇక్కడ ఉండు అవసరం లేదు అని అన్నారట. తిట్టిర్రట బాగా. ఏందే అక్క నువ్వు అనేది? అవును మానస. అయితే నన్ను ఈరోజు బయటకు పిలిపించుకొని సీరియస్ గా మాట్లాడిండు మహేషు. ఏమని? ఇద్దరం లేచిపోదామని అంటుండే. నువ్వు గిట్ల నాతోటి రాకపోతే అదే లాస్ట్. నీకు కలవడమైనా మాట్లాడమైనా ఏదైనా కూడా నీకు కనబడకుండా పోతా అని అంటుండే మానస. అయ్యో, మరి ఏందే అక్క లేచిపోతావానే? నువ్వు లేచిపోతే ఇంకేమన్నా ఉన్నాదే? నానా బతుకుతాడా అని అక్క ఈ వరకే ఆ చేసిన తప్పుకే బాగా బాధపడుతుండు. గదేనే నాకేం చెయ్యాలో అర్థమైతలేదు. ఆలోచించుకొని ఏదో ఒక విషయం చెప్పు అని అంటుండే. నేను లేచిపోతే అందరూ ఏమంటారే? ఇది మంచిది కాక వానితోటి విడాకులు వేసుకొని వీనితోటి లేచిపోయింది అని పాట పాడతారు. ఆ పాట చూడలేక వినలేక నానేమన్నా వేసుకుంటే అప్పుడు ఎట్లనే? కానీ ఇటు నాకు మహి కావాలి, ఇటు మీరు కావాలే.
అమ్మో అక్క, నీకు పెద్ద బాధ వచ్చి పడ్డది కదనే. అక్క, నువ్వు నాన్నతోటి మాట్లాడే ఈ విషయం నాన్నతోటి చెప్పే. నాన్న ఒప్పుకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా ఒప్పిస్తాడు. అమ్మో, మళ్ళా నాన్నతోటి చెప్పుతే నువ్వు ఆ పోరంతోటి మాట్లాడుతున్నావా అని నన్ను ముందు కదా బందీకానలు వేసినట్టు ఇప్పుడు బందీకానలు ఎత్తే నా పరిస్థితి ఏంది? మహేష్ ఎవరికి చెప్పకు, నేను నాతోటి రా అని అన్నడే. మళ్ళా నాన్నకు చెప్తే పెద్ద పెద్ద లొల్లిలైతే ఎట్లా? అక్క, నేను ఒక్కటే చెప్తున్నా ఇను. నువ్వు ఫస్ట్ ప్రేమించినవు మహేష్ని, నాన్నకు తెలిసే మిమ్మల్ని విడగొట్టి నీకు ఇంకో పెళ్లి చేసిండు. ఇప్పుడు నీ బతుకు నాశనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను చేసుకోవడానికి కూడా ఎక్కువ ఎవరు ముందుకు రారు. ఎందుకు అనంటే రెండో పెళ్లి అని అంటారు. నువ్వు నాన్నతోటి మాట్లాడే. నేను ఇంకా మహేష్ని లవ్ చేస్తున్నా, నాకు మహేష్ కావాలి నాన్న, నేను ఆయనను పెళ్లి చేసుకుంటా అని చెప్పు. కులంగిలమని ఊడకు నాన్న, ఇప్పటికే అట్లా చూస్తే నా జీవితం నాశనం అయిపోయింది. నేను సంతోషంగా మీరు సంతోషంగా ఉండాలనంటే మహేష్కు నన్ను ఇచ్చి పెళ్లి చేయుర్రని నాన్నతోటి మాట్లాడే. నాన్న కోపానికి వచ్చినా తిట్టినా ఏం చేసినా కూడా కొంచెమన్నా ఆలోచిస్తాడు నీ గురించి. అంతే అంటావా? అవునే అక్క, నైట్ మెల్లగా డాడీ దగ్గరికి పోయి మాట్లాడు. నాన్న ఏమంటాడో దాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందువు. మహేష్ కూడా చెప్పకు మా నాన్నతోటి ఇట్లా మాట్లాడినా అని. నాన్న మరి ఏం ఆన్సర్ ఇస్తాడు, ఏం సమాధానం చెప్తాడు? ఓకే అంటాడా, లేకపోతే అస్సలకే కుదరదు అని అంటాడా? కుదరదు అని అంటే నువ్వు ఖచ్చితంగా మహేష్ తోటి లేచిపోయే. అదే బెస్ట్ ఆప్షన్. సరే మానస, ఇక ఏదైతే అదాయే. ఇన్ని రోజులు అందరికీ భయపడి నేను వెనకడుగు వేసిన. ఇప్పుడు ధైర్యం చేసి అయితే నాన్నతోటి మాట్లాడతా నైటు. అంతే మాట్లాడు నువ్వు. సరేనే చెల్లె, నువ్వు అస్సలు బాధపడేది లేదు, చేసేది లేదు. నాన్నతోటి మాట్లాడినాక నానేమంటాడో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అయ్యవు. ఇప్పటికే నువ్వు లైఫ్లో చాలా అంటే చాలా బాధపడ్డావు, అన్నీ కోల్పోయినావక్క. సరేనే. లత నాతోటి వస్తుందా, లేచిపోదాము అని చెప్పిన. ఆమె అన్నీ వదులుకొని నాతోటి వస్తుందా? ఇక లత నాతోటి రాకపోతే మాత్రం ఆమె నన్ను చూడలేదు, నాతోటి మాట్లాడలేదు. నేనేమో ఆమె కోసం అంత దల్లడిల్తా అంటే ఆమెనేమో నాన్న నాన్న కుటుంబం అని వెనకడుగు వేసుకుంటూనే వస్తుంది. ఫోను చేద్దాం, మంచిగా ఆలోచించుకొని రేపు పొద్దున వరకు చెప్పుమని. నేను ఇంకా వెయిట్ చేయలేను. మా వాళ్ళు నేను బయటకు వెళ్ళినా కూడా నమ్ముతలేరు. మళ్ళా దాంతో మాట్లాడడానికే పోతున్నావా అని మాట్లాడుతుర్రు. వీళ్ళు నన్ను ఎటో ఒక దిక్కు పంపించేటట్టే ఉన్నారు. హలో, ఏమైంది మేడం, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కాసేపు పడుకున్నా లేచినా. నువ్వేం చేస్తున్నావురా? ఏమూ లేదు కానీ ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా లేదా లత? ఆలోచిస్తున్నారా? నువ్వేమో టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచించుకొని నీకు రేపు పొద్దుటి వరకు చెప్తా ఏదనేది. నేను కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోలత. ఇంకా నేను నిన్ను బ్రతిమాడలేను, ఇంకా నీకు చెప్పలేను. నేను కావాలని అనుకుంటేనేమో నాతోటి వచ్చేసేయి. లేదు, నాకు నా ఫ్యామిలీయే మా నానే కావాలి, నేను వాళ్ళతోటే మంచిగా ఉంటానంటే అది నీ ఇష్టం. వాళ్ళతోటే ఉంటే ఉండు, నేను కాదు అని అనను. నీ ఇష్ట ప్రకారమే జరగాలి ఏదున్నా. ఎందుకు మహి అట్లా మాట్లాడతావు? నువ్వంటే ఇష్టం ఉండే కదరా నేను నిన్ను ప్రేమించి నీకోసం బాధపడేది. నీకు ప్రేమ లేదు అని అంటలేను లత, కానీ నువ్వు అందరి గురించి ఆలోచించి మన విషయంలో వెనకడుగు వేస్తున్నావు. అందుకే నేను అంటున్నా, నేను కావాలని అనుకుంటేనేమో నాతోటి వచ్చేసేయి. నిన్ను కంటికి రెప్ప లెక్క నేను కాపాడుకొని మంచిగా చూసుకుంటా. లేదు అని అంటే మాత్రం నువ్వు అటు నేను ఇటు, అంతే. ఇక అంతకు మించి మాత్రం నేనైతే ఏం చెప్పలేను. ప్లీజ్ బంగారం, అట్లా అనకురా. నువ్వు అట్లా అంటుంటేనే నాకు ఎట్లనో అవుతుంది, ఏదోలా అనిపిస్తుంది. నువ్వు అస్సలకే ఏడవకు, నేను చెప్పేది నిజం, నేను మాట్లాడేది మాత్రం నిజం. అంతే. నాకు ఇంకా వెయిట్ చేసే అంత ఓపిక లేదు. నన్ను అర్థం చేసుకుంటేనేమో అర్థం చేసుకో, లేదు అని అంటావా నీ కంటికి కనబడకుండా నా మాట నీకు వినపడకుండా నేను దూరంగా వెళ్ళిపోతా. అబ్బా అట్లా అనకురా ప్లీజ్, నీకు దండం పెడతా. ప్లీజ్ రా, రేపు పొద్దున నీకు ఏ విషయం అనేది చెప్తారా, అంతేగాని నేను కనబడకుండా పోతా అని అనకురా. నా ప్రాణం ఆగదురా, ప్లీజ్ రా. నాకు ఇప్పటికే మంచిగా అనిపిస్తలేదు. నా కోసం నువ్వు అస్సలకే ఏడవక్లత, నిన్నేం ఇబ్బంది పెడతలేను. నీ ఇష్ట ప్రకారం జరగాలని నీకే వదిలేసిన చాయిస్, అంతే. సరేలే. అన్నం తిన్నావా? తిను. నాకొద్దు.
ఎందుకు వద్దు అని అంటున్నావు? చక్కగా మూసుకొని అన్నం తిను. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు ఏది వద్దు, నైట్ తింటా, ఇప్పుడు తినాలని లేదు. సరే. సాయంత్రం అవుతుంది, ఇప్పుడు పడుకున్నది ఏంది? హాస్పిటల్ పోయి వచ్చినాక నిలబడ్డదేమో. పడుకోనిలే, అమ్మటివేంది కనబడతలేదు. అమ్మ కూడా పడుకుందా ఏంది? ఇంకా తక్కువ కాలేదా జ్వరం? అమ్మా అమ్మా, ఏంద్రా? ఏమైందమ్మా? ఇప్పుడు పడుకున్నారు. అటేమో శ్వేత పడుకుంది, ఇటేమో నువ్వు పడుకున్నావు. ఇంకా జ్వరం తక్కువ కాలేదా అమ్మా? తక్కువైతేంది, తక్కువ కాకపోతే ఏంది బిడ్డ? మీరైతే మంచిగా బతుకుర్రి, నాకైతే బతుకు మీద ఆశ లేదు, బతకాలన్న ఆశ కూడా లేదు. ఎందుకమ్మా, ఏమైంది? మళ్ళా ఏమైందని గట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? కొడుక, మీ అయ్య చచ్చిపోయినప్పటి నుండి కొడుక, నేను నిన్ను ఎంత కట్టపడి పెంచిన్నో నువ్వు చూడలేదా కొడుక? పెంచినావు, ఇప్పుడు అయిపోయింది. నాకంటూ పెళ్ళయింది, అందరం మంచిగానే ఉంటున్నాం కదనే. అయ్యో కొడుక, నీకెట్లా చెప్పుదురు కొడుక? నువ్వు నమ్ముతావో నమ్మవో కొడుక, ఇయ్యల్లా మీ అత్త నీ పెళ్ళం కలిసి నన్ను పొట్టు పొట్టు కొట్టిర్రు కొడుక. ఏందమ్మా, ఎప్పుడు కొట్టిర్రు? ఎందుకు కొట్టిర్రు? అయినా నేను శ్వేతం తీసుకొని హాస్పిటల్ పోయినా కదా, వచ్చిందే 2:30కో 3కో వచ్చినాం. అయ్యో బిడ్డ, ఏం చెప్పాలి? మీరు లేరని నేను బయటకు పోయిన కొడుక, వచ్చే వరకు ఆ ఉంచుకున్నోన్ని పట్టుకొని వచ్చింది నీ అత్త. వచ్చినాక సాయ పెట్టమంటే నేనెందుకు పెట్టాలి? మనుషులు లేకపోతే తలుపు తీసుకొని అచ్చుడేనా అన్నందుకు? గట్లంటవా దొంగముండా, గిట్లంటవా? నీకు సావత్తలేదా? నీ సావుల మన్నువాడా? నా బిడ్డని కావర పంపుతలేదు, గట్టిగా అంపాలి అనుకుంటా పొట్టు పొట్టు తన్నుడు బిడ్డ. నువ్వు ఒక్క ఫోన్ చేయవా నాకు? నేను రాకపోదునాయే అమ్మా. దాని తినాలి అయ్యా, నువ్వు సత్తే మాకే అడ్డు ఉండదు, సావరాదేముండా అనుకుంటా అది దన్నుడు. ఆయన మీ నీ పెళ్ళ వచ్చి అది దన్నుడు. కొడుక, నువ్వు లేని చూసి నన్ను పొట్టు పొట్టు కొడుతుర్రు కొడుక. ఇక నేను ఈ బతుకు బతకలేను కొడుక, నేను ఏనన్న పోయి సత్త బిడ్డ. నువ్వైతే ఆడక్కల చేతుల ఆట బొమ్మ లెక్క గాకు బిడ్డ. నువ్వు ఎటు పోతావే? ఏడబోయి సత్తావు? ఇది నీ ఇల్లు కాదా, నీ కథ కాదా? నువ్వేడికి పోవుడు అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలే. దారి సంగతి చెప్తావు, శ్వేతను అడుగుతాగు. కొడుక, నువ్వు అడుగురద్దు కొడుక, నువ్వు అడిగితే నువ్వు లేని చూసి నన్ను మళ్ళా పొట్టు పొట్టు కొడుతారు కొడుక. వాళ్ళు నీకు మందు పెట్టిర్రు బిడ్డ, ఆ మందుకు నువ్వు ఇట్లా ఎత్తున్నావు, దాని మీద మనసు పడేటట్టు వేసుకున్నారు బిడ్డ. నీ కాళ్ళు మొక్కుతా, నేను చెప్పింది ఒక్క ముచ్చట ఇను బిడ్డ, నీకు దండం పెడతా. నువ్వు నన్ను అమ్మ అని పిలవకున్నా మంచిదే, నాకు బుక్కెడు కూడు పెట్టకున్నా మంచిదే బిడ్డ, కానీ నేను చెప్పేది ఒక్క మాట ఇను బిడ్డ. నువ్వు నిన్ను చంపడానికే వాళ్ళు నీకు మందు పెట్టిర్రు బిడ్డ. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? అవును బిడ్డ, నువ్వు మందు తాగితే వేరే రకంగా అవుతున్నావు, మందు తాగకపోతే అమ్మ నీ దగ్గరికి హత్తున్నావు. నీకు వాళ్ళు కళ్ళులా మందు పెట్టిర్రు బిడ్డ, ఆ మందు ఇప్పటికే పెట్టి బాగా రోజులు అవుతుంది. అది ఇట్లా నువ్వు తీపిచ్చుకోపోతే బిడ్డ నీకు ప్రాణగండం బిడ్డ. ఆ మందంతా పెయ్యంతా వారి నువ్వు చచ్చిపోతావు బిడ్డ. నా కన్న గడుపు కొట్టుకుంటుంది బిడ్డో, నువ్వు నాతోటి మాట్లాడకున్నా మంచిదే గాని కొడుక, ఆ మందైతే తీపిచ్చుకుందురా బిడ్డ. దొంగ ముండలు నీకు నిండార పెట్టిర్రా బిడ్డ. అవునా? అవును బిడ్డ, ఇయ్యల్లాగా మంత్రాల మల్లిగా దగ్గరకు పోయి అరుచుకున్న బిడ్డ. నా బతుకు పాడుగారు మంచిగా లేదే మల్లయ్య, ఎందుకు ఇట్లా అవుతుందంటే మల్లయ్య ఉన్న నిజాలన్నీ చెప్పిండు బిడ్డ. నిన్ను తీసుకొని రమ్మన్నాడు, పలి గడుపున నీకు మందు గడగాలన్నాడు, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అన్నాడు. నువ్వు చచ్చినాక ఈ ఆస్తి అంతా వాళ్ళ మీద పెట్టుకొని ఇంకోల్ని పట్టే ముండలు వాళ్ళు. ఇప్పుడే దాన్ని దీన్ని ఇద్దరిని మెడలు పట్టి బయటకు నూకుతా.
అట్లా నువ్వు కూడా వద్దు అదద్దు బిడ్డ. నువ్వు కళ్ళు తాగితే వాళ్ళ మత్తులుండి వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు. నేను తల్లిని ఒక్క మాట చెప్తాన్నా, ఒకటే ఒక మాట ఇను బిడ్డ. ఈ ముచ్చట నీ మనసులా నా మనసులనే ఉండాలే. రేపు పొద్దుగాల పలిగడుపున మంత్రాల మల్లిగా దగ్గరికి పోదాం. వాడు నీకు మందు కడిగిపిచ్చే మార్గం చెప్తాడు. ఆ మందు అనేది పోతే నీ ప్రాణం మంచిగా ఉంటుంది. నువ్వు బయట పడతావు బిడ్డ, లేదనంటే నువ్వు ప్రాణాలతో బతికుండవు. నేను చెప్పేది ఇను బిడ్డ. ఈ ముచ్చట ముండలకు తెలియవద్దు. తెలిస్తే నిన్ను అట్లా పోనీయరు. నేను అనేదే ఒకటే బిడ్డ, నువ్వు దాని కావరం వంపాలే. అది నిన్నైనా నన్నైనా ఘోరంగా చూస్తుంది. నన్నైతే ఘోరంగా తిడతారు, కొడతారు. నేను అన్ని పనులు చేసినా కూడా నన్ను ఏ పని చేయలేదని మాట్లాడుతుంది నీ పెండ్లం. అయితవే బిడ్డ, నా గురించి మీకు అనవసరం. నువ్వు మంచి ఉండాలి, నీ భార్యను నువ్వు మార్చుకోవాలి, దానికి మంచి బుద్ధి నువ్వు తీసుకురావాలి. ఈ మందనేది కడిపియాలి బిడ్డ, లేకపోతే నా కన్న కడుపు గాలిపోతుంది బిడ్డో. నువ్వు ఈ భూమి మీద ఉండవు బిడ్డో. నువ్వు అస్సలకే బాధపడకమ్మా. ఏదో ఏమైతుందో నాకు కూడా తెలుస్తలేదు. ఒక్కొక్కసారి మొత్తం తలకాయ అంతా మండుతుంది. మరి వీళ్ళు మందు పెట్టిర్రా ఎవరు పెట్టిర్రో తెలియదు కానీ సరే అమ్మా, రేపు పొద్దున పోదాం. దీనికి తెలియకుండానే పోదాం. నేను నర్సవ్వోళ్ళ ఇంటికి పోతున్నారా అని అంటా నీ ముంగట్నే పో అని నువ్వను బిడ్డ. నా వెనుకనే కొసేపు అయినాక నువ్వు ఏం తినకుండా ఏం తాగకుండా రా. అడిగి పోయి ఆ దగ్గర చూయించుకుందాం. ఇంకా వాడు చెప్పిన మాటలు నువ్వు ఇను. నీ పెళ్ళానికైతే చెప్పకు బిడ్డో. చెప్తే మాత్రం మనం బతకలేము, మనల్ని బతకనియ్యది. సరే సరే అమ్మా, సరే తీయమ్మా పోదాం. సరే బిడ్డ, ఇదొక్కటైతే ఎయ్యి. నన్ను మీరు చూడకున్నా నాకు బుక్కడు బువ్వ పెట్టకున్నా ఏం కాదు కానీ నీ ప్రాణానికి ఏం కావద్దు బిడ్డ. సరే సరే. ఇప్పుడు వచ్చినావు నువ్వు? నేను ఇంతకు ముందే వచ్చిన్నే. నువ్వు పడుకున్నావు కదా, మరి అమ్మ ఏం చేస్తుందని ఇటు వచ్చిన. అమ్మ కూడా పడుకున్నది, లేపుతాన్నా ఇల్లు గిట్లా ఊడవవానే సాయంత్రం అయిందని. అదేదో నా దగ్గరకు వచ్చి నన్ను లేపితే అయిపోవు కదా. అసలే నడుము నొత్తుంది అని తల్లడియబడితివి, ఇయ్యాలనే పోతిమి అటు హాస్పిటల్కి. పడుకొని తీయి, రెస్ట్ తీసుకొని తీయి అని సప్పుడేక ఉన్న బంగారం. ఏమైంది? ఏం లేదు, నీ అవ్వ బాగా ఎక్కువ ఎత్తాంది. మా అమ్మ ఇంటికత్తే ఏందో ఏందో అన్నదట. ఎందుకు? నువ్వు నా ఇంటికి అచ్చుడు ఎందుకు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందట. నీ అవ్వకు మొత్తం భయం లేకుండా పోతుంది. అందుకే ఎన్నన్నా వారేసి రాపో, ఓ 4 రోజులు దాని కావరం వంగాలంటే నువ్వింటలేవు. అట్లా అనుడు ఎందుకే అమ్మా? ఆ శ్వేతోళ్ళ అమ్మేనాయ వచ్చింది, అత్తే ఏమైతుంది నీకు? నువ్వు ఉండద్దే ఈ ఇంట్లో. నా అమ్మ అత్తది పోతది, మా అమ్మకుంది హక్కు అని నీకు ఏ హక్కు లేదు. సరే కానీ పా, చాయ్ పెడదుపా. పని మనిషి ఉంది కదా, పని మనిషిని పెట్టుమను. అమ్మ నానుడితోటే కుయ్యమనవు కుట్టుకుమనవు. ఏ పోనీపా, ఊకే అన్నదాన్నే ఊకే అల్లెచ్చుడు ఎందుకు? మంచిది మంచిది, నువ్వు కూడా బాగా ఎక్స్ట్రాలు ఎత్తున్నావు గాని. చాయ్ అయితే పెట్టుపో, నువ్వు పెడితే మంచిగా ఉంటది పో బంగారం. ఎప్పుడైనా ఈ టైంకి బీరెత్తానటోనివి ఇప్పుడు ఛాయ్ అంటున్నావు. ఏ తల బాగా వస్తుంది, బీర్ తాగే అంత లేదు. మళ్ళా తాగితే వామిటింగ్ వస్తుంది. నాకు అవే కావాలి, చాయ్ పెట్టుపో. సరే అమ్మా, దాని ముంగట అన్నందుకు ఏమనుకోకు, కానీ రేపు పొద్దుగాల పోదాం సరేనా? నేను దానికి ఎప్పా. సరే బిడ్డ. అరే నీ ఛార్జరు ఇయ్యవారా? నా ఛార్జర్ తోటి నా ఫోను ఎక్కి పాడైతలేదు. ఓర్ని అవ్వా, ఎంతసేపు కూర్చున్నా గంతే పాడైతాంది. ఆ చార్జరు ఇంకోలకు ఎక్కదిరా, నాది నాకే ఎక్కది చక్కగా. నువ్వైతే ఇప్పుడు ఇయ్యరాదురా, అది ఎక్కుతుందో లేదో పెడితే తెలుస్తుంది. ఇత్త తీరా. అసలు నువ్వేం మాట్లాడినవురా లతతోటి? నాకు చెప్పనే చెప్పలేదు. ఓ బంటన్నా, ఏంది? మీ నానమ్మనట మాది గంప తీసుకుపోయిందట. మా అమ్మ రోజు తీసుకురమ్మంటుంది గాని నాకు గుర్తుంటలేదు. అవునా, వచ్చి తెచ్చుకో. ఓ బంటన్నా, నువ్వు ఇటు వచ్చినప్పుడు పట్టుకరా రాదు? సరేతి పట్టుకొస్తతి. ఏం చెప్తాంది మీ అక్క? ఏం లేదు, నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంది, ఏడుస్తాంది ఊకే. వారి ఏం చెప్పినవురా? ఆమెం ఆలోచిస్తాంది? నీకు చెప్పిందా నేనేం మాట్లాడినా అనేది? అవును చెప్పింది. ఏంటిదిరా ముచ్చటేదో గిటి చెప్పు.
ఆకిరి బీకిరి ఒర్రకురా, ఎందుకురా గంపెడు నోరు పెట్టుకొని ఒర్రుతావు? ఇంట్లున్నోళ్ళందరూ బయటకొచ్చేటట్టు. ఆ ముచ్చడేందో నాకు కూడా చెప్తే ఏమైతుందిరా? నాకు ఆ ముచ్చట చెప్పే వరకు నాకు మనసున పట్టది. ఏం లేదు. చెప్పకురా వారి, చెప్పకు. అవసరానికి రమ్మన్నప్పుడు చెప్తా నీ సంగతి. ఓ బంటన్న, అది చెప్పే ముచ్చట కాదు. అంటే ఏంద్రో, ఏం ప్లాన్ చేసిర్రు? తర్వాత చెప్తారా బంటిగా. ఊకే సతాయించకు, ఊకే ఒర్రకు. నువ్వు ఎప్పుడద్దు నీ కథ అద్దు పో. నేను పోతాన్నా, అలిగినా. అరే అలగకురా. పోనీతి మహేష్ అన్న, ఈ ముచ్చట ఇప్పుడే ఎవరికి చెప్పండి బెటరు. మా అక్క అదే ఆలోచిస్తుంది. నువ్వైనా ఎప్పు మానస మీ అక్కకు. నేను ఇంకా ఎన్ని రోజులని ఓపిక పట్టాలి, ఎన్ని రోజులని అందరి మాటలు పడుకుంటా మీ అక్క కోసం వెయిట్ చేయాలి చెప్పు. మీ అక్క నాతోటి వస్తే అయ్యే పోతుంది కదా. మీ అమ్మస్తాంది. అబ్బో, మా అమ్మ చూస్తే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అంటది. ఓ నర్సక్క, ఇంత కూరుంటాయి అమ్మో, ఇంత పువ్వు ఉంటాయి అమ్మో. ఏమైందిరా పోరగాళ్ళు? ఆ చెరో గోడ మీద కూసున్నారు, కూరేయమంటారు, బువ్వేయమంటారు. బాగా ఆకలి అవుతుంది నర్సక్క, అందుకే ఇక ఆమెకు వండుకునే ఓపిక లేదు. బుక్కడేస్తే తినిపోయి సప్పుడేక వంటం, పొద్దుగాల లేచి పనికోతాం. అయ్యో, బుక్కడి బువ్వ ఏయమంటే ఎయ్యనారా? ఏమో గోడల మీద కూసోని బుచ్చపోలు కదా ఊరినట్టే ఇంత కూరుంటాయి అమ్మో, బువ్వు ఉంటాయి అమ్మో అని ఒకటే మొత్తుకుంటారు. అగో సమ్మక్క, నర్సక్క, నువ్వు ఇప్పుడు ముచ్చట పెడితే ఒడవది దంగది. మాకు బుక్కడంతా ఏసద్దుపా. ఓ పోడా, బావా ఇంట్లున్నాడు, పోయి తినిపోర్రి. ఎత్తడు పో. నర్సక్క ఏమన్నదని చెప్పు పో. సరే పారా వారి తిరుపతి. ఏమైంది సమ్మక్క? మళ్ళా ముండలు గిట్లా ఏమన్నా అన్నరా? అయ్యింది అంతా ఎట్లనో ఉన్నావు దివాలు తీసినట్టు. ఏం లేదే నర్సవ్వ, దొంగ ముండలు నన్ను బతకనిత్తరానే? అలా దినాలి అయ్యా, గవ్వే కొట్లాటలు, గవ్వే లొల్లిలు గాని నా కొడుకు చెప్పిండే నర్సవ్వ. రేపు పొద్దుగాల పోదామని అన్నాడు. ఏంది చెప్పినవా? చెప్పిందే, గిసోంటి సంగతి బిడ్డ అని బాగా ఏడితే సరే తీయే అమ్మ, రేపు పొద్దుగాల పోదామని అన్నాడు. జరా రేపు పొద్దుగాలనే లేవే, నేను నీ దగ్గరికి అత్త, ఇంత పని చేసి ఇక నా కొడుకు మెల్లగా నేను వచ్చినాక వెనక అత్తడు, పట్టుకొని పోదాం. నా కొడుకు పానాలు మంచిగా ఉండాలే, నా కొడుకు సల్లగా బతకాలే, ఆ దొంగ ముండల కావరం అంపాలే. సరే పోదాం. నువ్వు అసలుకే రంది పెట్టుకోకు, అజ్జేయకు. రేపు పొద్దుగాలనే నేను లేపుతా, మీరు రార్రి, సరేనా? సరేనే, పెళ్ళమ్మోడు మీద ఛాయ తాగుతుర్రు. ఇక ఈ ముచ్చట ఎప్పిపోదామని వచ్చిన, ఇక పోతాననే నర్సవ్వ. సరే పో. మళ్ళా చూస్తే ఎటు వేర్రు ఏం కథ అని మళ్ళా దాంతోటో రపరప. సరేనే, పోతాన్నా. అమ్మవ్వ కొడుకు మారాలే, ఆ దొంగ ముండల ఆట చూపియాలే. అక్క, చీకటి అయింది, డాడీ ఇప్పుడే తిని పడుకుంటా అని రూమ్లకు పోయిండు. పోయి మాట్లాడిపోయే. అమ్మ నేను ఇద్దరం రాము, ఏదన్నా బాగా ఒర్రితే, బాగా కోపానికి వస్తే మమ్మల్ని విలువు, సరేనా? సరేనే, డాడీ తోటి పోయి మాట్లాడతా. ఇక ఏదైతే అదైతుంది. చెప్పుపో, నాకు మహేష్ కావాలి, నేను పెళ్లి చేసుకుంటా మహేష్ అని చెప్పు. మీరు ఏం చేస్తారో నాకు మహేష్ నిచ్చి పెళ్లి అయ్యుర్రి అని మాట్లాడు. సరేనే. ఏమైంది డాడీ, పడుకుంటున్నావా? అవును బిడ్డ, పొద్దుగానే లేచి పొలం కాడికి పోవాలి. ఇక తొందరనే తిన్నా పండుకుందామని వచ్చిన. ఏమైందిరా? ఏం లేదు డాడీ, మీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను. అవునా, ఏంటిది అది చెప్పు. నేను మాట్లాడినాక వెంటనే మీరు కోపానికి రాకండి డాడీ, కొంచెం ఆలోచించండి. ఇప్పటికే మీరు ఆలోచించక నా విషయంలా బాగా తప్పు చేసిర్రు. ఇప్పటికైనా నా విషయంలా ఆలోచించి మాట్లాడండి. సరే బిడ్డ, ఆ ముచ్చటేంది నువ్వు చెప్పరాదు. నేను నీ విషయంలా ఇన్ని రోజులు కరెక్ట్ గా లేను గాని ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటా. చెప్పు, ఏమైంది? దోస్తులు చూసిర్రా, లతనైతే మహేష్ గురించి ఇంట్లో చెప్పాలనుకొని వాళ్ళ నాన్నతోటైతే మాట్లాడతానివి పోయింది కదా. మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా, అసలు ఏమైతుంది మరి అనేది చూస్తూ ఉండండి. అలాగే మరి సమ్మవ్వ కొడుకు మంత్రాల మల్లయ్య దగ్గరికి పోతాడా, పోడా, మరి ఏమైతుంది అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.